టాలీవుడ్ డాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. పరిస్థితి ఉప ఎన్నికలు వర్సెస్ ఎన్నికలు అన్నట్లుగా మారింది. డాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికలకు వెళ్తున్నట్లు అధ్యక్షురాలు సుమలతాదేవి ప్రకటించారు. కార్యవర్గ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభించినట్లు తెలిపారు. అసోసియేషన్ రాజ్యాంగం నిబంధనలు అమల్లో ఉన్న చట్టాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు సుమలతాదేవి. దీంతో ఎన్నికల అధికారి ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. ఈ నెల 20న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించి 26న పోలింగ్ ఫలితాల ప్రకటన ఉంటుందని స్పష్టం చేశారు. అయితే మొత్తం కార్యవర్గాన్ని రద్దు చేసి పూర్తి స్థాయి ఎన్నికలకు వెళ్లాలి అని రాజీనామాలు చేసిన డాన్సర్స్ డిమాండ్ చేస్తున్నారు. రిజైన్ చేసిన వారితో సంప్రదించకుండా ఏకపక్షంగా ఉప ఎన్నికలకు ఎలా వెళ్తారు అని ప్రశ్నిస్తున్నారు. రాజీనామాలు చేసిన వారిని కలుపుకొని పోవాలి అని టీఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు చెప్పినా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వారు. టాలీవుడ్ డాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికల వివాదానికి సంబంధించి మూవీ ప్రతినిధి సతీష్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సతీష్. ఎస్ మహేశ్వరి, ఎందుకంటే మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాము డాన్సర్స్ అసోసియేషన్లో రెండు వర్గాలుగా విడిపోయి ఒక కార్యవర్గంలో ఉన్న కొంతమంది దాదాపు ఒక 10 మంది రిజైన్ చేశారు. వాళ్ళకి అగైనెస్ట్గా అధ్యక్షురాలు సుమలత మళ్ళీ మేము ఉప ఎన్నికలకు వెళ్తామని చెప్తున్నారు. అట్లా కాదు, ఖచ్చితంగా రాజీనామాలు చేసిన ప్రతి ఒక్కరు కూడా మేమందరం కూడా మొత్తం రాజీనామాలు చేసాము కాబట్టి మొత్తం పూర్తిగా ఎలక్షన్కి వెళ్దామని చెప్పేసి వీళ్ళు అది కొంతకాలంగా కూడా మనం చూస్తున్నాం. ఇరు వర్గాలు కూడా బాహాబాహిగా ఒకరిపై ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఫెడరేషన్ దృష్టికి తీసుకెళ్లారు. నిన్న ఫెడరేషన్ కూడా ఇరు వర్గాలని మాట్లాడి ఒక్కొక్కరితో కూడా మాట్లాడి చర్చించడం జరిగింది. అంటే వీళ్ళ సమస్యలు ఏంటి, ఇటు సైడ్ రాజీనామా చేసిన వారి సమస్యలు ఏంటి అంటే ఒక చిన్న ఆర్గనైజేషన్ దాదాపు 600 మంది సభ్యులున్న ఈ ఆర్గనైజేషన్లో ఇన్ని గొడవలు జరుగుతున్నాయి ఎందుకు అని చెప్పేసి వాళ్ళు ఆరా తీయడం జరిగింది. అలాగే రిజైన్ చేసిన ఎవరైతే కార్యవర్గ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఎలక్షన్లకు వెళ్ళొద్దు, ఉప ఎన్నికలు లేకుండా మొత్తం పూర్తిగా ఎలక్షన్లకు వెళ్దామని చెప్పారు. అయితే వీరికి సపోర్ట్గా కూడా ఫెడరేషన్ సభ్యులు తర్వాత నిర్మాత దిల్ రాజు కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ రిజైన్ చేసిన వాళ్ళని కూడా మీ కార్యవర్గంలో తీసుకోండి, మళ్ళీ అందరూ కలిసి ముందుకు వెళ్ళండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇలాంటి పరిణామాల నేపథ్యంలో సుమలతాదేవి ఈరోజు 26వ తారీఖు మేము ఎలక్షన్స్కి వెళ్తున్నాము. 20వ తారీఖు నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. తర్వాత 22వ తారీఖు నుంచి నామినేషన్ ఉపసంహరణ ఉంటుంది. మొత్తం 26వ తారీఖున ఎలక్షన్కి వెళ్ళి అదే రోజున ఎలక్షన్లకు సంబంధించిన ఫలితాలను కూడా వెల్లడిస్తామని చెప్పేసి కూడా ఆవిడ ప్రకటన చేయడం జరిగింది. ముఖ్యంగా మనం గమనించవచ్చు, వీళ్ళు ఉప ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి సుమలతాదేవి ఇటు ఉప ఎన్నికలు కాదు పూర్తిగా ఎలక్షన్స్కి వెళ్ళాలని చెప్పేసి కూడా డాన్సర్స్ అసోసియేషన్ సంబంధించి రిజైన్ చేసిన వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా మనం చూడొచ్చు, రేపు ఆదివారం ఫెడరేషన్ సంబంధించి జనరల్ బాడీ మీటింగ్లో వీళ్ళకి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా ఈ వివాదాలకు సంబంధించిన ఒక క్లారిటీ వస్తుందని ఎదురు చూస్తున్న తరుణంలో ఈరోజు సుమలతాదేవి ప్రకటన అనేది ఒక సంచలన నిర్ణయం అని చెప్పుకోవాలి. దానిపై ముఖ్యంగా ఇది రిజైన్ చేసిన డాన్సర్స్ మటుకు మండిపడుతున్నారని చెప్పుకోవాలి మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ సతీష్. టాలీవుడ్ డాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. పరిస్థితి ఉప ఎన్నికలు వర్సెస్ ఎన్నికలు అన్నట్లుగా మారింది. డాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికలకు వెళ్తున్నట్లు అధ్యక్షురాలు సుమలతాదేవి ప్రకటించారు. కార్యవర్గ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభించినట్లు తెలిపారు. అసోసియేషన్ రాజ్యాంగం నిబంధనలు అమల్లో ఉన్న చట్టాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు సుమలతాదేవి. దీంతో ఎన్నికల అధికారి ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. ఈ నెల 20న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించి 26న పోలింగ్ ఫలితాల ప్రకటన ఉంటుందని స్పష్టం చేశారు.